ఇప్పుడు ఆ, రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ ఉన్నటువంటి వీళ్ళలో ఎలా ఉంటుందంటే, ఉమ్, నువ్వు రాళ్ళు ఇస్తే మేము బాంబులు ఇస్తామంటారు. ఉమ్, అలాగే ఆ, మామూలుగా అడ్డపంచాలు ఉంటాయి, గ్రామీణ ప్రాంతం అడ్డపంచాలు కట్టుకుంటారు, ఫుల్ చొక్కాలు ఉంటాయి, హాఫ్ చొక్కాలు ఉండేటివి కాదు. ఉమ్, అంటే చొక్కా ఏదైనా ఫైటింగ్ వెళ్ళాలంటే, రాళ్ళు వేయాలన్నా కొట్లాడాలన్నా కూడా ఉమ్, చొక్కాలు పైకి తీసుకుంటారు. ఉమ్, తీసుకునేసి అని మీదిగిపోతారు. ఉమ్, అందువల్ల ఇక్కడ ఇప్పుడు ఇంకా ఏదైనా మీటింగుల్లో గొడవలు జరిగితే కుర్చీలు మడిచి కొడతారు కుర్చీలతో. ఉమ్, చూస్తున్నాం ఇప్పుడు ఎక్కడ గొడవ అనుకోండి, కుర్చీలు పైకెత్తి కొడతారు, అవును. మడిచి. ఇక్కడ ఎవరు తప్పు ఎవరు రైట్ అని కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు అన్నప్పుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకంటే ఎక్కువ రెచ్చగొట్టే విధంగా ఎలా మాట్లాడతారు? తప్పు కదా అది. ఇప్పుడు చొక్కాలు పెట్టుకొని కొట్లాడకపోండి అన్నాడు అనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, మీరు కుక్కలెట్టుకొని చేసి కొట్టండి అని చెప్తాడా? అంటే ఎటువైపు వెళ్తున్నాయి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు? ప్రజలకు ఏం సందేశం ఇస్తారు మీరు? ఉమ్, మీరు చిన్న మంచి పనులు చెప్పుకొని ఓట్లు అడుక్కోండి అధికార పార్టీ, ఉమ్, అలాగే ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ ఫెయిల్యూర్స్ గురించి జనానికి చెప్పుకోండి, ఓట్లు అడుక్కోండి. ఉమ్, అది కానీ ఏమైపోయి వ్యక్తిగత దూషణలకు దిగజారిపోయి ఏం మాట్లాడుతున్నామో కూడా ఓకే ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందే, పోనీ రేపు ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ పోతుంది, కోడ్ వస్తూనే అంటే షెడ్యూల్ వస్తూనే. ఉమ్, మీ చేతులు ఏముంది, ఏం చేయగలుగుతారు మీరు? ఎక్కడో ఒక పల్లెలో డామినేటింగ్ గా ఉంటే గనక అక్కడ గొడవలు, అక్కడ మీరు ఎవరికి తెలుగుదేశం డామినేషన్ ఉంటే వాళ్ళు దౌర్జన్యం చేయొచ్చు, వైఎస్ఆర్సీపీ డామినేషన్ ఉంటే వాళ్ళు దౌర్జన్యం చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఆ కాలం ఇప్పుడు లేదు. అందరూ చైతన్యవంతులైనారు, యువకులందరూ వచ్చారు. ఎవ్వరు కూడా ఘర్షణలకు బలవంతానికి ఓట్లు వేసుకుంటామంటే వినే పరిస్థితుల్లో ఇవాళ సమాజం లేదు. రైట్. రెచ్చగొట్టడం ఓకే, రెచ్చగొట్టడం విషయం పక్కన పెడితే ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూలో మీరు ముందు మాట్లాడిన తర్వాత ఇంతకుముందు వెంకటరెడ్డి గారు రేజ్ చేసింది ఆ గవర్నమెంట్ ఉద్యోగం. పెడతామన్నారండి, కుర్చీ పెట్టి కొట్టారా? నిజంగా కొట్టలేరు కదా. ఏం లేదు, పైకి ఎత్తి కొట్టడానికి పోండి అంటే పోతారా? పోరు కదా. పోరు కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దుగా అధికారంలో రాలేదు అనుకోండి, తెలుగుదేశం వచ్చింది అనుకోండి, ఒక ఆయన రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. మీరు ఏం చేస్తారు? ఏదైనా చట్టం పరిధి లోపలనే చేయాలి తప్ప ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టానికి అతీతంగా లాండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకొని చేయగలుగుతారా? ఎవ్వరూ చేయలేదు. ఒకవేళ అలా చేస్తే కోర్టులు ఉన్నాయి. ఎందుకు ఇవాళ ఇన్ని కోర్టుల్లో స్టేలు వచ్చాయి? ఆంధ్రప్రదేశ్ లో కోర్టులే లేకపోతే పరిస్థితి ఏంటి? ఏంటి? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు పనిచేయాలి, పని చేసుకొని ప్రజలను మెప్పించుకొని వెళ్ళాలి. అది పద్ధతి. ఒక స్టెప్ ముందుకేసి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాటలు అనాల్సినట్టు అవసరం లేదు. ఇప్పుడు 175 మావే, నవరత్నాలు ఓకే, ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, వాళ్ళకి ఆర్థిక సాయం అందుతున్నది అన్నప్పుడు యుద్ధాలు ఎందుకండి? 170 సీట్లలో నామినేషన్ లేసి ఉప్పలక్ష్మణ్ కూడా ఒక టికెట్ వేస్తే నేను కూడా ఒకసారి నామినేషన్ వేసి హైదరాబాద్ లో కూర్చుంటే నేను కూడా గెలిచిపోతా కదా. అవసరమా? అదే అవసరమే లేదు. సరే, అదంతా పొలిటికల్ అట్మాస్ఫియర్ లో, పొలిటికల్ స్పీచెస్ లో కురుక్షేత్రం అని, మహాసంగ్రామం అని ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. మీరు చూస్తుంటారు చాలా సందర్భాల్లో. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ వాలంటీర్ల గురించి మనం చర్చిస్తున్నాం సుదీర్ఘంగా. దీనిపైన వాలంటీర్లు ఈ రకమైన వాళ్ళు, వాలంటీర్లతో ఈ నష్టం ఉంది అని ప్రతిపక్షం చెప్తోంది. వాలంటీర్లు మా వాళ్ళే అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నో డౌట్ కండవ కప్పేశారు. సో ఇప్పుడు ప్రతిపక్షాల అబ్జెక్షన్ రైజ్ చేయడం ద్వారా వచ్చే పొలిటికల్ గెయిన్ ఏమైనా ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఓన్ చేసుకోవడం ద్వారా ప్రతిపక్షానికి జరిగే నష్టం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట సందర్భంలో ఆయన అంటే మరి ఆయనతోనే స్క్రిప్ట్ రాపిచ్చారా, అనుకోని విధంగా వచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు వాలంటీర్లు 90% మీరే నియమించిన వాళ్ళు ఉన్నప్పుడు వాలంటీర్లు మానసికంగా అంటే ఎవరికి పని చేస్తారు వాళ్ళు? ఒక మంచి పని జరిగినప్పుడు ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డికి ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తే ఆ ఉద్యోగి
రాజశేఖర రెడ్డి గారి కోసము ప్రాణాలు తెగించి కూడా పనిచేసినటువంటి సంఘటనలు మేము చూసాం. అంత కమిట్మెంట్ ఉంటారు, అంత కమిట్మెంట్ తో ఉంటారు. నా లైఫ్ నాకు ఇచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా లైఫ్ ఎవరికైనా ఇచ్చింటే వాళ్ళు కూడా అలాగే పనిచేస్తారు. అది అడగాల్సిన అవసరం లేదు, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది కాదు ఇక లైఫ్ ఇవ్వటం కాదు, 5,000 ఇచ్చి వాళ్ళని వాడుకుంటున్నారు, వాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు అనేది జనసేన చేస్తున్న క్లెయిమ్. అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఒక వ్యవస్థను ఆ ప్రభుత్వం ఇలా ఉండే వాలంటరీకి గ్రామీణ ప్రాంతాల్లో లోకల్ గా ఉండే వాళ్ళని నియమిస్తారు కాబట్టి, ఇతర ప్రాంతాల నుంచి కాకుండా ఆ విలేజ్ లో పనిచేసేవాడిని, ఆ వార్డులో పనిచేసేవాడిని నియమిస్తారు కాబట్టి, ఇంట్లో భోజనం చేసుకుంటూ ఆ వీధిలో ఆ ఊర్లోనే ఉంటూ 5,000 రూపాయలతో కొన్ని పార్ట్ టైం జాబ్ లాగా పనిచేస్తాడు అనేటువంటి ఉద్దేశముతో అనుకున్నారు వాళ్ళు అప్పుడు. తర్వాత వ్యాపారం పెరిగి ఉండొచ్చు, సిస్టమ్ మార్చాలి అంటే కనుక ఇప్పుడు అంతమందికి మళ్ళీ ఫుల్ టైమ్ గా నియమించుకునేటువంటి అవకాశాలు ఇవన్నీ ఆలోచించి ఉండవచ్చు, చేయలేదు అనుకున్నాము. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. నేను మొదటే చెప్పాను, వీళ్ళు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి పాప మాకు ఓటు ఏంటి అని అడగడంలో తప్పలేదు, అడగచ్చు, వాళ్ళు వేస్తామని చెప్పొచ్చు. కానీ రాజకీయ పార్టీ తరఫున షెడ్యూల్ వచ్చిన తర్వాత, కోడ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రభుత్వ జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ తరఫున పని చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా పార్టీ వైఎస్ఆర్సీపీ ఓటు వేయచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ ప్రచారంలో పాల్గొనకూడదు, జెండా పట్టుకొని ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ ఓటు వేయని చెప్పకూడదు. అలా చెప్పిన వాళ్ళు చాలా మంది సస్పెండ్ అయి ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చాలా సస్పెండ్ చేశారు. ఫోటోలు గిటోలు తీసి ఎలక్షన్ కమిషన్ పంపిస్తే ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగి పనిచేస్తున్నాడంటే సస్పెండ్ చేశారు. అందువలన అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి కూడా అదే పరిస్థితి. అందువల్ల అప్పటి వరకు వీళ్ళు ప్రభుత్వంతో కూడా పని చేయొచ్చు. సో అప్పుడు వాళ్ళు పని చేస్తే, వాళ్ళు కండవా కప్పుకుంటే వాళ్ళు వైలేట్ చేసినట్టు అవుద్ది, వాళ్ళు ఉద్యోగానికి అనర్హులు అవుతారు. కానీ పని చేయమని అడిగినందుకు అడగడం కూడా తప్పుగా చూడాలా? వీళ్ళు వైఎస్ఆర్పీ ఓటేయమని ఎట్లా అడుగుతారండి? అడగడానికి వీళ్ళు ఉద్యోగ సంఘాలు అడుగుతున్నారు కదా, వెంకటరెడ్డి గారు చెప్తుంది అదే, ఉద్యోగ సంఘాలు మాకు సపోర్ట్ చేయండి, మద్దతు చేయండి అని అడుగుతున్నారు కదా, అట్లే వాళ్ళని కూడా అడిగారు. ఏంటి రాంగ్ అని? ఇక్కడ నేను గవర్నమెంట్ ఉద్యోగిని, వ్యక్తిగతంగా నేను ఓటేస్తా అని చెప్తానండి, చెప్పొచ్చు, అది వ్యక్తిగతం నీ ఓటు. కానీ నువ్వు వైఎస్ఆర్ సిపికి ఓటు వేయడానికి జెండా పట్టుకొని తిరగకూడదు, ఇంటింటికి వెళ్ళి చెప్పకూడదు. అది కదా నేను అదొకే. నేనేమన్నా ముఖ్యమంత్రి అప్పీల్ చేయడం అనేది రాంగా? వాళ్ళు పని చేస్తారా లేదా అనేది వాళ్ళ విచక్షణ, వాళ్ళ ఇది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ అప్పీల్ చేయలే, అయ్యా బాబు మన పార్టీ యొక్క విధి విధానాలు జనములకు తీసుకెళ్ళండి, ఎలక్షన్స్ వస్తున్నాయి, వాలంటీర్లు మీరే కదా, ప్రతి 50 కుటుంబాలకు ఒకరు ఉంటారు, మీరు ప్రచారం చేయండి అని అలా చెప్పడంలో తప్పలేదు. యుద్ధానికి అన్నట్టులు కట్టి చొక్కాలు మార్చండి అంటే అర్థం వేరే వస్తున్నది కదా. అంటే ఇది జెండాలు పట్టుకొని పని చేయమనా? మరి దాని అర్థం అదే కదా.